స్వతంత్రం వచ్చాక పన్నులు పెంచడం తప్పించి తగ్గించడం తెలియనటువంటి మన దేశంలో జీఎస్టీ 2 స్లాబులు తగ్గించారు. రాబోయే రోజుల్లో అదే ఇన్కమ్ ట్యాక్స్ కూడా భారీగా తగ్గించారు. మళ్ళీ తగ్గింపులు ఉంటాయి. ఇది మోడీ చెప్పుకొస్తున్నటువంటి అంశం. వస్తు సేవల పన్నులో సంస్కరణలు ఇకపైన కొనసాగుతాయని నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రజల మీద పన్నుల భారం మరింత తగ్గుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటుందని ప్రకటించారు. జీఎస్టీలో నిర్మాణాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక రంగానికి కొత్త రెక్కలు దొరుకుతున్నాయని వ్యాఖ్యానించారు. సంస్కరణల విషయంలో బలమైన సంకల్ప శక్తి మనకుందని ఉద్ఘాటించారు. దేశంలో ప్రజాస్వామ్య రాజకీయ స్థిరత్వం కొనసాగుతున్న సానుకూల అంశాలను గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ షో సందర్భంగా ఆయన మాట్లాడుకొచ్చారు. గత ప్రభుత్వాలు పాలనలో విఫలమైనవి, అప్పటి నిర్వాకాలను కప్పించుకోవడానికి మా ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో సామాన్య ప్రజల మీద విపరీతంగా పన్నులు విధించారు. ట్యాక్స్ లూటీ జరిగింది, ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన భారత్ మన లక్ష్యం. ఆ దిశగానే దేశం పరుగులు తీస్తోంది. అంతర్జాతీయంగా పలు సవాళ్లు అవరోధాలు ఉన్న మన దేశం ఆకర్షణీయమైన ప్రగతి సాధిస్తోంది. అవరోధాలు మనకు అడ్డంకి కాదు, అదే మనకు కొత్త దారులు చూపిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు.